ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ మండల బ్లాగ్స్. మొత్తానికి అయితే ఈరోజు కర్ర పూజ అయితే జరిగింది అనమాట. ఖైరతాబాద్ కరెక్షన్ అయితే సో చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ అయితే ఎంతమంది అయితే వచ్చారు. సో మొత్తానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి నేనైతే చూపిస్తాను. ఈరోజు హైదరాబాద్లో నిర్జల ఏకాదశి రోజు మనం ప్రతి సంవత్సరం వినాయకుడి దగ్గర ఒక కర్ర పూజ చేసుకుంటాము. హైదరాబాద్ నుంచి వస్తారు. ఇక్కడ ఈ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఆ భక్తులని మంచిగా దర్శనం చేపించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి క్షేమంగా మన వాళ్ళ పిల్లలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ హైదరాబాద్ వాసులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం 70 సంవత్సరాల వినాయకుడు ఉంటాడు. 70 సంవత్సరాల మరి పూర్తి చేసుకుంటాం. 1954లో ఒక్కరుతో మొదలు పెట్టిన శంకరయ్య కుటుంబ సభ్యులు ఇక్కడ వినాయకుడు పెట్టారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఇక్కడికి వచ్చిన బస్తీవాసులందరికీ పేరు పేరున హైదరాబాద్ ఎమ్మెల్యే, హైదరాబాద్ ముద్దు బిడ్డ ఆధ్వర్యంలోనే ఈ వినాయక ఉత్సవాలన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో పాటు మన యథావిధిగా గవర్నర్ గారిని కూడా మనం పిలిపించి తొలి పూజ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ వాసులందరూ కూడా వినాయక చవితి వరకు ఈ జరిగే 100 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఉండి మనం దగ్గరుండి ఈ వినాయకుడి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏ మనుషుల ఎవరు కూడా ఏం పెట్టుకోవద్దు. మనం అందరం కూడా అన్నదమ్ములా ఉందాం. అన్ని భక్తి వాళ్ళం ఇక్కడ ఘనంగా చేద్దాం. ఈ సంవత్సరం దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఈ అధ్యక్షుడు, ఈ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో, మరి చైర్మన్ గారు మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా సైబాబాద్ ఏసీపీ గారు సంజీవ్ గారు, మా సైబాబాద్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరి రాజశేఖర్ గారు, నాగరాజు గారు, సందీప్ గారు, అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున బాగా అండదండలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు వాళ్ళు 11 రోజులు నిద్రాహారాలు మాని మనకు సేవ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈజీగా వచ్చి ఈజీగా తెచ్చుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తారు. అరే కాకా